ఇక్కడ పిల్లన్ గ్రోవ్ వాయిస్తున్నటువంటి కృష్ణుడు, ముక్కు, కళ్ళు, చెట్టు లతలు. ఇక్కడ చూడండి ఈ సింహం చూడండి, ఈ సింహంకున్న చెవులు, ఈ కళ్ళు, పళ్ళు ఇవన్నీ కూడా ఎంత చక్కగా, అసలు ఎంత చిన్నగా ఎంత ముద్దుగా ఉంది చూడండి ఈ సింహాన్ని. సాధారణంగా సింహాల్ని ఎంతో గంభీరంగా పెద్దగా చెక్కిస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఈ సింహం కూడా అసలు ఎంత ముద్దుగా కనిపిస్తుంది చూడండి. అలాగే ఇటువైపు వినాయకుడు, ఆ తర్వాత కింద ఇదిగోండి ఇలాగా ప్రతి స్తంభం మీద ఏదో ఒక దేవుణ్ణి లేక ఏదో ఒక పురాణ ఘట్టానికి సంబంధించిన విషయాల్ని ఇలా శిల్ప రూపాల్లో వీరు చెక్కించడం జరిగింది. అది కూడా ఎంతో సూక్ష్మంగా. అంటే ఒక ఆలయానికి వచ్చిన తర్వాత మనం ఊరికే దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోవడం కాకుండా, ఇక్కడున్న ఈ శిల్పాలు ఏ పురాతన ఘట్టాన్ని మనకు వివరించాలని ప్రయత్నిస్తున్నాయి అన్నది మనం కనిపెట్టగలగాలి. మీరు కూడా ఏదైనా ఆలయంలో ఇలాంటి పురాతన ఘట్టాలను వివరించే స్తంభాలను చూసుంటే కమెంట్ చేయండి.